తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. అంటే ఇవాళ కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే, ఈయన అవుతుండేనా? ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి, ఈ జిల్లాకు రైలు వచ్చింది, ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది, భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. అంటే ఈ చరిత్రలో నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. మనకు జూన్ 2 ఎంత ముఖ్యమో నవంబర్ 29 అంతే ముఖ్యం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిని అడిగినా చెప్తారు. అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. మరి మనం సిద్దిపేటలో ఎట్లా చేసుకుందాం? దేశపతి అన్న ఒక ప్రతిపాదన పెట్టాడు. మీరందరూ ఓకే అంటే వాస్తవానికి ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పట్టిన రోజే తెల్లారే మన సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం. నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినాం. మనం 1531 రోజులు నడిపినాం దాన్ని. జూన్ 2 తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తినాం. 1531 రోజులు. ఆడికి రానోళ్ళు లేరు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఇక అందరు వచ్చి చుక్కారామయ్య కూడా వచ్చింది. అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారుడు. ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో. సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు, అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టినాం, మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక. వాళ్ళు ఆ బస్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాను మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్, పాపం ఏడి ఉన్నాడా, ఎన్ని స్పీచ్లు కొట్టిండో. అట్లా ఎంతో మంది బ్రహ్మాండంగా అక్కడ దీక్షలు చేసిండ్రు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పూలదండలు కొని కొని లాస్ట్కు ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. ఈ దండలకు పైసలు బాగా అవుతున్నాయని, ఈ రోజు పూలదండలు ఎక్కువైతున్నాయని ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. పొద్దుగా లేసుడు, సాయంత్రం దాచిపెట్టుడు. ఇక మైక్ సెట్ కూడా కిరాయికి ఎన్ని రోజులు పెడతామని కిరాయికి తెచ్చినాం మొదలు. ఈ కిరాయి బాగా అవుతుందని మైక్ సెట్ కూడా కొత్తది కొనుకొచ్చినాం. ఇక ప్లాస్టిక్ గ్లాసులు, అదేంది ఆ దుకాణంలో పెప్సీ, అదేంది థమ్స్అప్ అది పెట్టాం, ఉద్దర ఖాతా పెట్టాం, నెలకోసారి కట్టుడు. ఇక స్ప్రైట్ రోజు సాయంత్రం స్ప్రైట్ కొనుకొచ్చుడు. ప్లాస్టిక్ గ్లాసులల్లా అందరికి స్ప్రైట్ ఇచ్చి దీక్ష విరమింపజేసుడు. ఇక ఖాతానే పెట్టాం. పాపం మా పాత బస్ స్టాండ్లో 4-5 దుకాణాలు ఉంటుండే. ఓ సెల్ ఫోన్ రిపేర్ దుకాణము, ఒక ఆయనదేదో టీవీ దుకాణం, రిపేర్ దుకాణము. వాళ్ళకి అడమైపోయింది మనది.
ఇక వస్తదేమో తెలంగాణ, వీళ్ళు పోతారేమో అంటే అది చూడలేదు, మనం చూడలేదు. ఇక వాళ్ళకైతే లాస్ట్కు వాళ్ళు కూడా ఉపన్యాసం ఇచ్చి స్టార్ట్ చేసిండ్రు. ఏడాదా 2 ఏళ్ళ 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు అనుకోవచ్చు దగ్గర దగ్గర 4 ఏళ్ళ అర్థం. 4 ఏళ్ళ అర్థం విని 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 ఆ టీవీ మెకానిక్, ఆ సెల్ ఫోన్ మెకానిక్ వాడు కూడా స్పెషల్ చూడు పెట్టిండు. ఇక 5 ఏళ్ళు రోజు ఏది స్కూల్లో పోయి మనం పొద్దున్నే జనగణమన చదివినట్టు పాత బస్టాండ్ చౌరస్తాలో రోజు తెలంగాణ ఉద్యమమే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కుల సంఘాలు, పాత కాయిదాలు ఏరుకుంటాడు, పాత సీసాలు ఏరుకుంటాడు కూడా కూర్చున్నాడు లాస్ట్కు. అట్లా నడిచింది మన ఉద్యమం. అందువల్ల ఆ ఉద్యమ మెమొరీ తప్పకుండా ఆ పైలాన్ ఉండాలి అని మనోళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏదో కిరికిరి వస్తుంది. మంచిగా క్యాంప్ ఆఫీస్ ముందే మన ల్యాండే ఉంది, బ్రహ్మాండంగా ఆ రోజు దాని శంకుస్థాపన చేసి ఆ పైలాన్ ప్రారంభం కూడా చేద్దాం. ఎందుకంటే అదొక గొప్ప మెమొరీ. 1531 రోజులు అహింసాయుత పద్ధతుల్లో దీక్ష చేయడం అంటే చిన్న ముచ్చట కాదు. ఎంతో బాగా చేసినాం ఆ దీక్ష. గద్దర్ గారు ప్రతి ఒక్కరు వచ్చింది అక్కడికి. జయశంకర్ సార్ అయితే చాలాసార్లు వచ్చాడు. చాలా గొప్పటి మూమెంట్ అది. 100 రోజులకు ఒక మూమెంట్ చేసినాం, ఏడాది నిండినప్పుడు ఒక పెద్ద మూమెంట్ చేసినాం, 1000 రోజులైతే ఒక మూమెంట్ చేసినాం. ప్రతి సందర్భాన్ని కూడా అద్భుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఉపయోగించినాం. అందువల్ల ఇప్పుడు శ్రీరన్న చెప్పిన ప్రతిపాదనతో నేనేమంటా అంటే, మీరు అందరూ ఓకే అంటే రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ మనం, ఎందుకంటే ఇది ఊరవతలు ఉన్నాం మనం పార్టీ ఆఫీస్, అసలు ఈ దీక్షా దివస్ అనేది టౌన్లో అందరికి తెలవాలి కదా, ఇది ఎందుకు అవుతుంది అనేది ఒక సందర్భాన్ని